అందరూ నమస్కారం అండి. నేనండి మీ కూని అంకబాబు. ఇప్పుడు ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఈరోజు నిర్ణయించుకున్నానండి. చాలా చూస్తే నాకు ఆ విషయం తలుచుకుంటే కొంచెం భయం వేస్తుంది. మనం భయపడాల్సిన విషయం అది. సరే, వీడియోలో వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తొలిసారి చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? అలాగే బెల్లు గంట మర్చిపోకుండా కొట్టండు, మళ్ళీ మర్చిపోతారేమో. ఈరోజు మందలు ఏంటంటే, ఈ మధ్య సినిమాలు చూస్తాలా, వచ్చే సినిమాలు కానీ రాబోయే సినిమాలు చూస్తే భయం వేస్తుందబ్బా. ఏంటంటే తెలుగు సినిమా అంటే, ముఖ్యంగా తెలుగు సినిమా అంటే అంత రక్తమే. మొన్న సలాలు వచ్చింది, ప్రభాస్ అంత రక్తంలో తడస్తూ ఉన్నాడు నా సామిరంగా. అలాగే ఇప్పుడు ఏదో ప్యారడైజ్ అంట, అంతా రక్తమే, రక్తంలో తడిచిపోతూ ఉండరు. అలాగే ఈ మన విజయ్ దేవరకొండ ఆయన కూడా సినిమా తీస్తాడు, అది కూడా రక్తమే. అది కూడా రక్తమే. ఏదో గోండా, ఏదో రౌడీ ఏదో అంటారు. నాకు పేరు కూడా తెలుసుకోవాల్సినంత ఆసక్తిగా అనిపించట్లేదు. ఇంకో విషయం చూసుకుంటే, ఈమె లేడీయే, ఇది మనిషిగా మందన్న కూడా ఏదో ఆమె కూడా ఏదో రక్తంతో మునగుతూ ఉంది. అది ఏంది ఈ సినిమా నాకు అర్థం కావట్లే. అది సినిమా ఎందుకు తీస్తారా అంటే, నేను అనింది వాళ్ళనే తీసేవాళ్ళని. సినిమాలు ఏ ఉద్దేశంతో తీస్తారో? సినిమా అసలు మన కోసమే సినిమాలు వాళ్ళ కోసం తీసుకుంటారా, మన కోసం చేస్తారా? సినిమా ఎవరి కోసం? మన కోసం తీయాలి. సినిమా మనం కాదు చూడాలా, సినిమాలు మనం కాదు చూడాలా. ఏమే మనం కాదు మనకు నచ్చిన విధంగా సినిమాలు తీయాలా. వాళ్ళు నచ్చిన విధంగా తీసేసి జనాలను దోచిపడేస్తే చూడండి రా అంటే ఈ పోసు కావాలా. ఏం పిల్లకాయలు రావు, ఏం రావు వాళ్ళ, యాడ్ నుంచి వచ్చారు వీళ్ళంతా నాకు అర్థం కాదు. ఏదో లవ్ స్టోరీలు తీసుకునే వాళ్ళు ఎంతో పోయేసే ఇలాంటి బీభత్సమైన సినిమాలు ఏంది? రక్తం ఏంది? రక్తంలో ముచ్చితే ఏమైనా ఛానల్లో ఏం నేర్చుకోవాలని వాళ్ళు చెప్పొచ్చు నీతులు. సినిమాలు చూసి ఎవరు చెడిపోతారో, మేమంతా జనాలు ఎంటర్టైన్మెంట్ కొద్ది తీస్తున్నామని. చాలా తప్పండి ఇదే. సినిమాలు చూసి చాలా మారినాయి తెలుసా, మేనరిజమ్స్. సినిమాలు చూసి చాలామంది మేనరిజమ్స్, డ్రెస్సులు అయితేనేమి, గతంలో రెండు విషయాలు కొంచెం చెప్పాను. అంతెందుకో బలగం సినిమా వచ్చింది, ఎన్ని కుటుంబాలు కలిసిపోయినాయో తెలియదా? మన శంకర ప్రసాద్తో ఒక కుటుంబం కలిసిందని విన్నాను. సినిమా చాలా ప్రభావితం చేస్తుంది బా. వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి అర్థం కాదు. ఏదో మీ డబ్బులు వస్తాయని చెప్పి ఆ స్పిరిట్ మళ్ళీ అసలు విషయం చెప్పను. మన ప్రభాస్ అన్నలా నాకు అన్న అవుతాడో తమ్ముడో తెలియదు కానీ తమ్ముడే ఉంటాడు, నాకు తమ్ముడే ఉంటాడు ఆ వయసుకి చెప్పాలంటే. ఆ ప్రభాస్ అందరికన్నా, సరే మనం కూడా అన్న వేస్తాం. అయితే ఆయన కూడా స్పిరిట్ హింస రక్తం, హింస రక్తం, హింస రక్తం. ఇది సలేరు నాయన అనుకుంటే మళ్ళీ స్పిరిట్ కూడా రక్తమే. అంటే జనాలు ఏం చేయాలని, మీరు కూడా పొడుచుకుంటారా, చంపుకుంటారా, ఏంది నరుక్కుంటారా అంటే రక్తం. మన ఏదో హిట్ 3 వచ్చింది, ఏదో మన నాని ఏదో ఫ్లూప్లో హిట్ అయిందో ఏందో కర్మ. ఆ హింస ఏంది? జనాలు ఏదో కాలక్షేపానికి కాస్త రిలాక్స్ అవ్వడానికి అలా సినిమాకి వస్తారు కానీ మీ హత్యలు, మీ దుర్మార్గాలు, మీ రక్తపాతాలు చూడడానికి వస్తారా? ఏంద్రా నాయన మీ పాసుగా మీ హీరోల కోసం, మీరు ఫ్యాన్స్ కోసం చేస్తున్నారా? లేదంటే జనాల మీద కక్షతో ఇస్తున్నారా? లేదా డబ్బులు వచ్చే చాలనుకున్నారా? ఇంకో ఘోరం, దరిద్రం ఏమే బూతులు, పచ్చి బూతులు పెట్టేస్తున్నారండి. ఒకప్పుడు ఏదైనా ఒక మాట వస్తే బీప్ సౌండ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు నేరుగా అయ్యి పెట్టేస్తూ ఉండరా? వీళ్ళు బాండబాడ అది రాసి చూపిస్తూ ఉండారు. మా పుట్ట అందింది టాటూలు, బూతులే టాటూలు. ఈ ట్రెండ్ ఏమి చూసి నేర్చుకోవాలని? ఎవరి కోసం రే మీరు సినిమాలు తీసేదే? మీ బండబడ ఈ నిర్మాతలకు తెలివి ఉందా లేదా, ధైర్యాలకు తెలివి ఉందా లేదా, అసలు హీరోలకు ఉండబలే. ఊరే మనం ఏందిరా, మన ఫ్యాన్స్ ఏమనుకోవాలరా, మనం చూసి ఏం నేర్చుకోవాలరా?
బుర్ర ఉండబలే సో డబ్బు వచ్చే చాలా ఏం నెత్తేసి తగలేసుకుంటారంట మీరా మీ బండబడ డబ్బు వస్తుంది ఈ నెత్తేసి తగలేసుకుంటారా జనాలు నాశనం చేసిన తర్వాత చూడండి సినిమా ప్రభావం అనేది ఖచ్చితంగా సమాజం మీద ఉంటుంది. మీరు ఏమైనా అనండి, ఖచ్చితంగా చాలా విషయాలు నిరూపణ అయినాయి కూడా. ఏమే చాలా విషయాలు ఈ నిరూపణ అయింది. మీకు మంచి ఉదాహరణ చెప్తా చూడండి. ఆ మధ్య నేను వయసులో ఉన్నప్పుడు శివ సినిమా వచ్చింది, ఇది రాంగుల గారిది. ఆ శివ సినిమా రావడం కాలేజీలో విపరీతంగా గొడవలు పెరిగాయి, చైన్ బ్యాచ్లు బ్యాటి బ్యాచ్లు. తీరా ఏం జరిగింది కొద్దిగా తట్టుకోలేక ఆ ఎలక్షన్లు అన్నీ క్యాన్సిల్ చేశారు కాలేజీల్లో. ఉంటుందబ్బా, సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అంత దూరం ఎందుకు చెప్పేది, మన బలగం సినిమా ఏమైంది, ఎన్ని కుటుంబాలు కలిసి మంచి జరిగితే మంచి జరగద్ది, డబ్బులు వస్తాయి, రాకుండా ఎడపోతాయి. ఇప్పుడు మన పండగకు వచ్చింది మనశంకర వరప్రసాద్, ఎంత బాగుంది. అనగానే ఒక రోజు వచ్చింది సినిమా, ఎంత బాగుంది. ఏడన్నా డెవలప్మెంట్ డైలాగులు ఉన్నాయా, ఏమైనా ఎక్స్పోజింగ్లు ఉన్నాయా, ఎంత చక్కగా ఉన్నాయి. కుటుంబాలు వెళ్ళి బ్రహ్మాండంగా చూడాల, ఎంత కలెక్షన్లు వచ్చాయి. చిన్న సినిమాకి 100 కోట్ల పైన వచ్చింది, దీనికే 400 దాకా వచ్చింది కోట్లు, 400 కోట్ల దాకా వచ్చాయి శంకరప్రసాద్కి. ఇంకేం కావాలా? మరి మీ పాసు గల మీ బంటబడ ఏంది ఆ సినిమాలు ఏంది, మీరు తీసే పరిస్థితి ఏంది? వాడెవడో ఒకడు పొరపాటున వాడు ఇట్టేం చెప్పేసి అందరూ నరకతా పోతే స్వామి, అందరూ నరకతా పోవడం ఒకటి, ఒళ్ళంతా రక్తం ఒకటి. రక్తంతో ఏం నేర్పిద్దామని, ఏం చేయాలి? మీ అభిమానుల్ని ఏ విధంగా మీరు అంటే ఈ హీరోలు చూసి చాలామంది అభిమానులు మోటివేట్ అవుతూ ఉంటారు. మేము చూసి ఏ విధంగా మోటివేట్ అవ్వాలా? ఏదో చాక్లెట్ బాయ్లో ఉండేవాడు అని అతను కూడా ఇట్లా దౌర్భాగ్యంగా తయారైపోయాడంటే ఇది సరిపోతుంది. శనివారం అది ఒక రకమైన హింస అయితే దానికి మించింది ఇది. ఇదే హిట్ది, ఇది ఇంకా మించిపోతుంది. బూతులు మళ్ళీ ప్యారడైజ్ అంట. ఏమని అని ఏందే ఇదే, ఎవరు చెప్పారు నీకు పాడు ఆలోచన ఇలాంటి సినిమాలు తీయమని? ఏమే నలుగురిలో ఉండాలని లేదా? కొన్ని 4 కుటుంబాల్లో నీ గురించి చెప్పుకోవాలని లేదా? ఏంది ఇటు పాడు సినిమా తీసాడో అనుకోవాలా ఏంది? మీకు అవసరం చెప్తా, మీరు ఏమన్నా అనుకోండి. మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు మలయాళ సినిమా చూడండి, ఈరోజు ఎంత చక్కగా వస్తూ ఉన్నాయో, ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి. మన సినిమాలు ఏదైనా అయితే ఇంతకుముందు ఇప్పుడు అప్డేట్ ఎందుకు చెప్పాలంటే, అంతకుముందు మన సందీప్ వంగ వచ్చారు కదా, ఈయన వచ్చేటప్పుడు నుంచేలే సినిమా కొంచెం మంది దరిద్రంగా తయారైంది. ఇంతకుముందు చెప్పాను కూడా. ఆ అర్జున్ రెడ్డి తీసినాడు, మూతులు నాకడమే పని, అదొక దరిద్రమే అనుకుంటే, ఇప్పుడు ఆయన 8 సినిమాలు తీసి హింస పెట్టేశాడు. అందరూ హింస హింస, నరుక్కో పొడుచుకో, నడుచుకో పొడుకో, ఒళ్ళంతా రక్తం, రేర్లే బారాల రక్తం. అవి చూడడానికి మీ సినిమా హాల్కి వచ్చేది, అవి చూడడానికి కుటుంబాల సినిమా హాల్ రావాలా? వేల టికెట్లు కొనుక్కొని మీరు నరుక్కుంటుంటే, మీరు చండాలంగా చేస్తుంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి రా స్వామిలో. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయండి, మీరు బాగుంటారు, మేము బాగుంటాం. ముఖ్యంగా ఈ తెలుగు పరిశ్రమ ఎట్టయిపోయింది, రక్తంలో తేలుతా ఉందబ్బా. నాకైతే ఈ పరిస్థితి నచ్చలే. ఇప్పుడు శ్రీకాంత్ వదిలే, ఆయన చిరంజీవి గారి సినిమా ఇస్తారు, ఆయన ఏ రేంజ్లో చిరంజీవి గారి ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నాకు భయం వేస్తుంది. ఏ రేంజ్లో చెడగొట్టేస్తున్నా చిరంజీవి గారి ఇమేజ్ ఏ విధంగా చెడగొడుతున్నా నాకు భయం వేస్తుంది. ఇప్పటికే మన మధ్య ఫోటో చూశాను, చేతుల్లో రక్తం. ఏంది ఇది నాకు అర్థం కాదు. ఆ హింస ఏంది, ఆ రక్తం ఏంది? కాబట్టి కొంచెమన్నా బుర్ర ఉన్న వాళ్ళు ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పినంత మాత్రం మీరు మాత్రం కాదు, మారాల. ఇటువంటి సినిమాలు దీపావళి స్వామి అది స్ఫూర్తిగా తీసుకొని కుర్రోళ్ళు ఎంతమంది నాశనం అయిపోతారు తెలుసా? రేపు మీకు సినిమాలు తీస్తారా, 4 సినిమాలు హిట్ అవుతాయా? ప్రతి ఒక్కరు సంకలో కత్తిపడిని తిరుగుతాడు. బాగుంటుందా? ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆ మధ్య సినిమా పుష్ప హిట్ అయింది, ఏమైంది? ఎంత గలీజ్ అయిపోయింది. పిల్లకాయలు చాలా వరకు మారిపోయారులేండి, అది మీకు బాగా తెలుసు, మేము చెప్పక్కర్లేదు. అట్లా ఇది 4 సినిమా హిట్ అయినంటే ప్రతి ఒక్కడు బొడ్లో కత్తి పట్టుకుని తిరుగుతాడు, అందరిని వేసి మారేస్తా నా హీరో లెవెల్లో అనుకుంటాడు. ఇది ప్రమాదకరం స్వామి.
అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. దయచేసి ఇలాంటి రక్తపాతాన్ని, బూతుల్ని, అశ్లీలాన్ని ప్రోత్సహించే సినిమాలు తీయబాకండి, ఆ విషయాలతో తీయబాకండి. మీరు మరీ కోరుకుంటున్నా, మంచి సినిమాలు తీసి మంచి హీరోలుగా నిలబడండి. మన భారతీయ సినిమా అనేది ఎంత గొప్పదో, అందులో తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. దాన్ని దిగజార్చకండి, ఆ విలువలు దిగజార్చకండి. అందుకని మీకోసం మళ్ళీ నేను వేడుకుంటున్నాను. ఈ కొత్త తరం హీరోలు కావచ్చు, పాత హీరోలు కావచ్చు, ఈ హింసను పక్కన పెట్టి, బూతులు పక్కన పెట్టి మంచి సినిమాలు తీయండి. మీ దగ్గర నుంచి మంచి సినిమాలు వస్తాయని మళ్ళీ నేను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నమస్కారం.